నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆ వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదామండి. మొట్టమొదటిది వచ్చేసి, సాధారణ బదిలీ కోసం సంవత్సరాల తరబడి వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలోనూ సాధారణ బదిలీలు నిర్వహించకపోవడంతో వివిధ శాఖల జిల్లాల అధికారులు, కింది స్థాయి అధికారులు కావచ్చు, ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఒకే చోట విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఇందులో 5 నుంచి 8వ తేదీ వరకు తప్పనిసరిగా బదిలీ కావాల్సిన ఉద్యోగులు ఖాళీ వివరాలు కూడా ప్రదర్శిస్తారు. 9 నుంచి 12వ తేదీ వరకు ఉద్యోగులు తాము బదిలీ కోరుకునే ప్రదేశం ఆప్షన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక 13 నుంచి 18 వరకు ఆయా శాఖల అధికారులు బదిలీ కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలించి కౌన్సిలింగ్ నిర్వహించేందుకు కూడా జాబితాను తయారు చేస్తారు. బదిలీ అయిన ఉద్యోగులకు 9 నుంచి 20వ తేదీలోపు ఉత్తర్వులు అయితే జారీ చేయనున్నారు. జిల్లా స్థాయి ఉద్యోగులు బదిలీ ప్రక్రియ కలెక్టర్ కేంద్రంగా కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, ఆయా శాఖల అధికారులు కన్వీనర్లుగా నిర్వహిస్తున్నారన్నమాట. శాఖల అధికారులు రూపొందించిన జాబితా ఆధారంగానే ఉద్యోగుల బదిలీ అయితే చేయనున్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆజమాయిషీ కొనసాగే శాఖలు 63 ఉన్నాయి. ఇక ఈ శాఖల్లో జిల్లా స్థాయి అధికారులతో పాటు జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయి విభాగాల పరిధిలోకి వచ్చే వివిధ హోదాల అధికారులు, ఉద్యోగులు అయితే ఉంటారు. జిల్లాలో ఉపాధ్యాయులు, పోలీసులు మినహాయిస్తే మిగతా శాఖల్లో హోదాల్లో 3000 మంది వరకు అయితే ఉద్యోగులు నిర్వహిస్తున్నారు. సో వీరందరికీ ప్రభుత్వం నుంచి అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట, బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ. రెండవది వచ్చేసి, మనకు తెలంగాణ ప్రభుత్వం జూలై 16, 17 తేదీల్లో ప్రభుత్వ సెలవులు ప్రకటించింది. అందువల్ల ఆ 2 రోజులు కూడా ఉద్యోగులకు, ఇటు విద్యార్థులకు కూడా ప్రభుత్వ సెలవులు అయితే ఉంటాయన్నమాట. మొహరం మాసంలో షియా, సున్నీ ముస్లింలు సంతాప దినాలుగా జరుపుకోవడం వారి ఆచారం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం మొహరం సెలవుల్ని ప్రకటిస్తూ శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేసిందనమాట. ఇక మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్తో పాటు 72 మంది కుటుంబ సభ్యులు యూదుల్లో చేతుల్లో షాహీదులు అవ్వడంతో దాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా సంతాప దినాలు జరుపుకుంటారు.